తెల్లారు కాకుండా 5 ఫ్లోర్ల బిల్డింగ్ అండి. అత్యంత విలువైనటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ జియాన్ శ్రీధర్కి ఎలాగ దఖలపడింది వాళ్ళ కుటుంబానికి? అసలు దీనికి కాగితాలు ఉన్నాయా? ఈ బిల్డింగ్ కి కాగితాలు ఉన్నాయా? ఒక గడ్డ పౌరంభో స్థలాన్ని కబ్జా చేసి నేను ఇచ్చా, ఫిర్యాదులు ఇచ్చా. నేను అయ్యగారిది తమాషా వాళ్ళు తేలిపోద్ది. ఈ గడ్డ పౌరంభో స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టి లక్షల రూపాయలు అద్దెలు తొప్పేసి వీడి కుటుంబం గడ్డని కబ్జా చేసి బిల్డింగ్ కట్టాడు, అక్రమ నిర్మాణం. ఎందుకు దీని గురించి మాట్లాడలేదు? మాట్లాడలేదన్నా? ఈ బిల్డింగ్ నీది కాదా? నీది చెప్పగలవా? నువ్వు అక్రమాలు కబ్జాలు చేస్తే స్వాధీనం చేసుకోమని నిన్న నువ్వు కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చానని చెప్తున్నావు. ఇది ఎవరిదండి? ఇది రాడ్ బెండర్ రాము. చెప్పా ఇక్కడ ప్రభుత్వ స్థలంలో రాము దగ్గర 50 లక్షల రూపాయలు తీసుకొని 2 శాశ్వత నిర్మాణాలు కట్టుకోమని చెప్పి డబ్బులు కొట్టేశాడని చెప్పన్నా. ఎందుకు మాట్లాడలేదన్నా? ఎందుకు మాట్లాడలేదు అంటే జియాన్ శ్రీధర్ అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను అవన్నీ కూడా ప్రొలాంగ్ చేయను, ఎందుకంటే నాకు ఒక క్లారిటీ ఉంది. ఏదైతే నిన్న ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నా మీద కేసులు ఉన్నాయి, లేకపోతే కేసులు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి చెప్పి, కేసులు ఉన్నవన్నీ కూడా నా మీద ఏ కేసులు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో, విచారణ దశలో ఏమున్నాయో, లేదంటే ఇంకా అరెస్ట్ చేయకుండా ఏమున్నాయో వాటిలన్నిటి మీద నేను విచారణ జరిపించమని, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని నేను మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి 26/8/2024 రాష్ట్ర డీజీపీ ఆఫీస్కి వెళ్ళి, నేను మంగళగిరి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి నేను స్వయంగా నా మీద ఎంక్వైరీ చేపట్టండి, నా మీద ఏమైనా ఎవరి దగ్గరైనా బ్లాక్ మెయిల్ చేశారన్నా, బెదిరింపులు పాల్పడ్డారన్నా, అక్రమ వసూలు చేస్తున్నారన్నా, అక్రమాలు చేస్తున్నారన్నా, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారన్నా నా మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీకి నేను గత ఏడాది ఆగస్టులోనే నేను లెటర్ ఇవ్వడం జరిగిందిరా కదవా. నేను లెటర్ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం, సొంత ప్రభుత్వంలో నువ్వు ఏమైనా ఆధారం ఉంటే నా మీద డీజీపీ గారికో, ముఖ్యమంత్రి గారికో, ఉప ముఖ్యమంత్రి గారికో నువ్వు కంప్లైంట్ చేయి, తీసుకెళ్లి బాధితుల్ని చట్టపరంగా చర్యలు తీసుకోమను, నిన్న అభినందిస్తా. నోవాటల్ గురించి చెప్తున్నాడు. నేను నోవాటల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చేంత వరకు, పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు వెళ్ళేది వాటిని చెప్పా. నోవాటల్లో ఎదురుగుండా పాత తాజ్ హోటల్ ఏదైతే అక్కడ బహుళంతస్తుల భవన నిర్మాణం కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైతే కట్టబోతా ఉన్నారో, గ్రౌండ్ వాటర్ డ్రా చేయకూడదు, సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధం అని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చి, కంప్లైంట్ మీద జిల్లా కలెక్టర్ గారు విచారణ జరిపించారు. వాళ్ళు మేయర్ మీద అవిశ్వాసం ఏదైతే కూటమి ప్రభుత్వం నెగ్గిందో దాని తర్వాత వాళ్ళు ప్రత్యక్షం అవడం అన్నది ఒక సుపరిణామం. ముందుగా నిన్న ప్రెస్ మీట్ మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. నేను చాలా అద్భుతంగా నన్ను, నాకే తెలీదు,
నేనే నా జీవితం గురించి, నా రాజకీయ భవిష్యత్తు గురించి అసలు ఎప్పుడు కూడా గతం గురించి కూడా ఆలోచించుకోలేదు. కానీ నా గురించి అత్యద్భుతంగా చెప్పారు నిన్న ప్రెస్ మీట్ లో. ఏదైతే నా వార్డు ప్రజలు నాకు ఓటేసి అభివృద్ధిని ఆకాంక్షించి గెలిపించారో ఆ అభివృద్ధిని కాకుండా నేను ఇతర కార్యక్రమాలు చేస్తానని చెప్పి నిన్న గౌరవ డిప్యూటీ మేయర్ జిఆర్ శ్రీధర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు డిప్యూటీ మేయర్ గా ఇవాళ కూడా ఉన్నారు కదా. నా వార్డులో ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినాయి, ఎక్కడెక్కడ అయినాయో ఒకసారి వచ్చి చూడండి. మీరు ఏ వార్డులో సరే జరగచ్చు, మీకు హక్కు ఉంది. డిప్యూటీ మేయర్ గా అధికారులతో ఏ స్థాయిలో అభివృద్ధి చేశాను వార్డుని, నా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టట్లేదనంటే జీవీఎంసీ దగ్గర నేను నిరసన కార్యక్రమం చేస్తే నా మీద ఎఫ్ఐఆర్ వేసి రిమాండ్ పంపించేటువంటి కార్యక్రమం చేసినటువంటి నీచమైనటువంటి సంస్కృతి మీది. నా మీద కేసు ఉంది. నా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు, కక్ష కట్టారనంటే నా మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కోట్ల రూపాయల్లో నా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది తెలియదేమో, ఒకసారి చెక్ చేసుకోమనండి. ఈయన ప్రెస్ మీట్లు పెడతాడు, 100 కోట్లు అంటాడు, 1000 కోట్లు అంటాడు, 1,00,000 కోట్లు అంటాడు. విజయసాయి మీద, విజయసాయి రెడ్డి మీద, వాళ్ళ ఎంబీబీ మీద, వాళ్ళ జీవీ మీద, వాళ్ళ పార్టీకి అప్పట్లో చెందినటువంటి బాలినేని మీద, అలాగే సుబ్బారెడ్డి మీద, అలాగా వీళ్ళందరి మీద ప్రెస్ మీట్లు పెట్టి నేను ఏదో పబ్బం గడుపుకుంటున్నానని చెప్పి చెప్తారు. నేను విజయసాయి రెడ్డి మీద, ఎంవివి మీద, టీవీ మీద, సుబ్బారెడ్డి గారి మీద, అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీద, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, వాళ్ళ మాజీ మంత్రి అమర్ గాని, వీళ్ళందరి మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్లు ఏవైతే ఉన్నాయో నేను గత 5 ఏళ్లుగా లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు ఎటువంటి నిరాధారమైనటువంటివి, ఆధారాలు లేవు, అవన్నీ కూడా తప్పుడు ప్రెస్ మీట్లు అని చెప్పి ఎందుకు ఈ ప్రభుత్వం నిన్ను కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు ఏ రోజైనా వాళ్ళు ఎందుకు ఖండించలేదు? అప్పుడు వీళ్ళు నోరులు ఏమైనాయి? ఇలా జబ్బ పడిపోయిందా? నేను ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగరాన్ని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రకృతి విధ్వంసాన్ని